హాయ్ ఫ్రెండ్స్, నీటి మాట లోపల మనము ఈరోజు జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాన్ దర్శనం దాని గురించి చెప్పుకుందామా ఫ్రెండ్స్, తెలుసుకుందామా ఫ్రెండ్స్. ఏంటంటే మానవ జీవితం అంతా దోషభూయిష్టం, దుఃఖభూయిష్టం. అప్పుడప్పుడు కొన్ని సుఖాలున్నా దుఃఖాలు మాత్రము తప్పవు. ఇలా దుఃఖాలతో కూడినదే ఈ మానవ జన్మ అని తెలిస్తే దీనిపై వైరాగ్యం కలుగుతుంది. ఇక ఈ జన్మలు వద్దు అనిపిస్తుంది, జన్మరాహిత్యానికి ప్రయత్నించాలి అనిపిస్తుంది. కనుక ఈ జన్మలోని దుఃఖదోషాలను నిశితంగా పరిశీలించాలి. ప్రపంచము దుఃఖమయం, దేహము రోగమయం అని పెద్దలు చెబుతారు. అనిత్య సుఖం లోకం, అనిత్య సుఖం లోకం అని గీతాచార్యుడే అన్నాడు. విద్ధి వ్యాధ్యాభి మానసగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం అని భజగోవిందంలో శంకరాచార్యుల వారు చెప్పారు. వ్యాధులతోనూ అభిమానంతోనూ కూడి దుఃఖాల చేత సతమతమైపోతున్నది ఈ జన్మ అని. పుట్టేటప్పుడు ఏడుస్తాడు, చచ్చేటప్పుడు ఏడుస్తాడు, మధ్యలో రోగాలు వస్తే ఏడుస్తాడు, ముసలితనం వచ్చినా ఏడుస్తాడు. ఇవే జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖము అని తెలుసుకో మిత్రమా. జన్మ దుఃఖం అంటే ఇది ఎలాంటిదో గర్భోపనిషత్తు చెప్తుంది. తలుచుకుంటే సిగ్గుతో చచ్చిపోవాలి, సిగ్గో ఎగ్గో అది బహిరంగ రహస్యం. కోడిగుడ్డు అంతా గర్భకోశంలో 9 నెలల నివాసం. కోడిగుడ్డంత గర్భకోశంలో మనము ఎన్ని నెలలు ఉంటాము? తల్లి గర్భం లోపల 9 నెలలు మనము నివాసం. అక్కడి క్రిముల చేత పీడించబడడం, జఠరాగ్ని చేత తప్పించిపోవటం, తల్లి ఆహార విహారాల వల్ల అలమటించిపోవటం, మావి చేత బిగించబడి తలక్రిందులుగా ఉండటం, పూర్వజన్మల స్మృతితో విపరీతంగా దుఃఖించటం, ప్రసూతి వాయువుల చేత తోయబడడం, బయటపడి మలమూత్రాలలో పెద్ద పురుగులాగా పొర్లాడడం, ఇవన్నీ జన్మ దుఃఖాలే కదా మిత్రమా. అవునంటారా కాదంటారా? తెలుసుకుంటున్నాగా. మృత్యు దుఃఖం, పుట్టిన ప్రతి జీవి తప్పించుకోలేని దుఃఖం ఈ మృత్యు దుఃఖం. ఈ దేహము మృత్యుదేవత సొత్తు. పాలు, వెన్న, నెయ్యి, జీడిపప్పు, స్వీటు ఆటలతో చక్కగా పెంచి ఫారిన్ సెంట్లు, పౌడర్లు, సోపులు, కాస్మెటిక్స్తో పోషించిన ఈ బంగారము లాంటి శరీరానికి చివరి దశ ఏమిటో కళ్ళు మూసుకొని ఒకసారి భావనకు తెచ్చుకొని మర్మస్థానాలు భేదించబడడం, అంగసందులు వికలమైపోవడం, నాడుల నుంచి ప్రాణాలు నిర్బంధంగా బయటకి రావటం, ప్రాణోత్క్రమణ జరిగేటప్పుడు 1,00,000 తేళ్ళు ఒకసారిగా కుడితే కలిగేంత బాధ, వశము తప్పి మలమూత్రాలు విడిచిపెట్టడం, భరించలేని యాతన, ఇవి మృత్యు రోగాలు. ఇదే అసలైన నిజం, జీవిత సత్యం మిత్రం. ఇంతేనా, ఇక మరణించబోతున్నాను అని తెలియగానే అమ్మాయి పెళ్ళి, అబ్బాయి ఉద్యోగం, కట్టాలనుకున్న మేడలు, భార్యాబిడ్డలంతా గుర్తుకు వస్తారు. ఇంత సంపాదించి అన్ని వదిలిపెట్టిపోతున్నానే అనే బాధ, ఇదంతా మృత్యు బాధ కిందికే వస్తుంది మిత్రమా. అంటే మన జన్మ ఏంటో ఇప్పుడు నిజంగా తెలుసుకున్నాం కదా మిత్రమా. కాబట్టి మనం ఏం చేయాలి? ఆధ్యాత్మికంగా భగవంతుని నామస్మరణ చేస్తూ ఉన్నంత
మనకున్నంతలో కొంత దాన ధర్మాలు చేసినట్టయితే అవే మన వెంబడి వచ్చి మన బ్యాంక్ బ్యాలెన్సు, మన యొక్క సంపద, మన ఆస్తులు అని గ్రహించండి మిత్రమా. అసలైన నిజాన్ని తెలుసుకున్నాముగా ఇప్పుడు. సమస్తలోక సుఖినో భవంతు. సమస్తలోక